చెప్పండి ఏమన్నా నోటీసులు కూడా రాష్ట్ర సర్కార్ మీ అపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగిందా? మీరు ఇక్కడ నుంచి కొన్ని రోజుల పాటు ఇది నడుస్తున్న చర్చని మూసి పక్షాన చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మీకు అధికారులు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏమన్నా నోటీసులు కూడా వచ్చినాయి? ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఉన్న స్పెక్యులేషన్ ఇది ఇలా జరుగుతుందని. ఎండిఓ వచ్చి ఆల్రెడీ ఇచ్చిపోయారు అసోసియేషన్కి నోటీసు. అండ్ చాలా న్యూస్ పేపర్స్లో కూడా మనకు ఈ జీవో ఈ సర్వే నెంబర్ మీద ఇలా కట్టబోతున్నాం గాంధీ సరోవర్, మేము దానికి ల్యాండ్ అక్వైజేషన్కి వస్తున్నాం, టీడీఆర్ రూపంలో ఇస్తామని వచ్చారు. మేమనేది ఏంటంటే ఆల్రెడీ బాపుఘాట్లో గాంధీ విగ్రహం ఉంది, ఆయన మెమోరియల్ ఉంది. మళ్ళీ అది పగలగొట్టి మీరు ఇంత పెద్ద విగ్రహం కట్టాలని, మీరేమన్నా రాజ్భవన్ సెక్రటరేట్ నుంచి కన్వర్ట్ విగ్రహం కట్టాలనుకుంటున్నారేమో, కానీ ప్రజల్ని మీరు ఇలా హింసించి కడితే అసెంబ్లీలో ఉండే గాంధీ విగ్రహం కూడా చూడలేకుండా పోతారు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం ప్రజాపాలన చేయండి, అప్రజాపాలన కుప్రజాపాలన కాకుండా ప్రజల్ని హింసించకుండా ప్రజలకు మంచి జరిగేది. రైతుల సమస్యలు ఉన్నాయి, రైతు బంధు సమస్యలు ఉన్నాయి, స్కాలర్షిప్ సమస్యలు ఉన్నాయి, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షన్లు వాళ్ళ బెనిఫిట్స్ రావట్లేదు, అవన్నీ ఎంతమంది చనిపోతున్నారు దాని మీద, అవి ఫోకస్ చేయండి. రోడ్లు లేవు, ఉన్నదాన్ని ఇంత అపార్ట్మెంట్ మళ్ళీ కట్టగలుగుతాడా రేవంత్ రెడ్డి? ఇంత బాగా గవర్నమెంట్ కట్టే కన్స్ట్రక్షన్ ఆయనకే తెలుసు ఎట్లుంటుందో, దాంట్లో కమిషన్లన్నీ పోగా ఎట్లుంటాయో. సో ఉన్న వీళ్ళు అంత బాగా హ్యాపీ కట్టుకున్న ఇల్లును కూల్చాల్సిన అవసరం ఏముంది? వేరే విధంగా డెవలప్ చేసుకోండి. అంత స్పేస్ ఉంది, చెట్లు ఆల్రెడీ మూసి చాలా గ్రీనరీగా ఉంది. మీరు గ్రీనరీ కవర్ తీసేసి కాంక్రీట్ వేసుకుంటున్నారు, వేసుకోండి. చెట్లకు కూడా డ్యామేజ్ తగలకుండా మొత్తం ఉన్నదంతా డెవలప్ చేసుకోండి. మీకు ఎంత కమిషన్ వస్తుందో మనకు, మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు చూపించుకొని మీరు సంపాదించుకోవాలనుకుంటే అందరూ పొలిటీషియన్స్ తినేదే. కానీ మీరు ప్రజల్ని చంపి తినాలనుకుంటే ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఖచ్చితంగా పబ్లిక్ రివోల్ట్ తీసుకుంటారు అండ్ పబ్లిక్ డిసోబీడియన్స్ స్టార్ట్ అవుతుంది. మీరే మూసి వాగులో ఉంది అపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు డిపిఆర్ ప్రకారం క్లుప్తంగా చూపిస్తున్నారు కదా. అంటే అది అంటే అన్న, ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఇది విలేజ్ కింద ఉన్నది. విలేజ్ కింద ఉన్న బౌండరీస్ ప్రకారం ఆ రోజు లీగాలిటీస్ బేసిస్లో అప్రూవల్ తెచ్చుకొని ఇంత కట్టినారంటే గవర్నమెంట్ వాళ్ళ కళ్ళు చూడకుండా అయితే అప్పుడు ఆఫీసర్స్ అందరూ ఇచ్చారు. మరి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ ఎట్లా చేస్తున్నారు? ఇంతమంది బ్యాంక్ లోన్లు ఎట్లా ఇచ్చారు? లీగల్గా ఎలా జరిగింది? అవన్నీ అప్పుడు నిద్రపోతున్నారా? గవర్నమెంట్ ఇప్పుడు మన డబ్బులతోనే చేస్తా అంటారు, వాళ్ళ డబ్బులతో కాదు. మన డబ్బులతో శాలరీలు ఇస్తున్నాం, వాళ్ళంతా ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్. ఇప్పుడు మీరు కొత్తగా జిహెచ్ఎంసీలో కవర్ చేసి బౌండరీస్ మార్చేస్తే ఇప్పుడు అప్పుడు లీగాలిటీ స్పీడ్స్కొని తెచ్చిన దాన్ని ఎలా మీరు కాదంటారు? అప్రూవల్ టైంలో ఉన్న రికార్డ్స్ ప్రకారం ఆ ప్రాసెస్లో ఆ డీడీస్ కట్టి, స్టాంప్ డ్యూటీస్ కట్టి ఫ్రీగా అయితే రిజిస్టర్ చేయరు కదా. మనము అవన్నీ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త రూల్స్ తెచ్చి మీకు సంబంధం లే, అరే నీకు ఈరోజు ఓటక్కు ఉంది, రేపు నీకు ఓటక్కు లేదు, ఈ రూల్ ప్రకారం అంటే ఎట్లయితే ఓటేసినాక ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా ఓటేసినాక ఇప్పుడు తీరలేదు, కానీ ఇంకొక 3 సంవత్సరాల్లో ఎలక్షన్లు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ప్రజల కోసం పనిచేస్తే మీకు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. కానీ ఇలా రోజుకొక ఏరియాలో రోజుకొక ఇల్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, గృహప్రవేశం చేసి లోన్లు తీసుకొని నెల రోజుల తర్వాత కూర్చుని మా కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళు పాపం బ్యాంకులు ఈఎంఐ వదలరు, టీడీఆర్ ఈయన బాండ్లు ఇస్తారు, టీడీఆర్ బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు కదా. ఎలా బతుకుతారు వాళ్ళు? పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకొక ఇల్లు తీసుకోవాలంటే కష్టం. టీడీఆర్ పోయి ఈఎంఐ క్లియర్ చేయి, నా బాండ్ తీసుకుని అంటే చేయరు వాళ్ళు. టీడీఆర్ 3,000 కోట్ల టీడీఆర్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, అవే ఎవరు కొనే బిల్డర్స్ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. దీనికి పోగా జనవరిలో కొత్త జీవో రిలీజ్ చేశారు. బిల్డర్స్ ఎవరైనా 10 ఫ్లోర్స్ పైన ఉంటే 10% టీడీఆర్ అక్వైర్ చేయాలంటే, బికాస్ హీఈస్ ఆర్టిఫిషియల్లీ క్రియేటింగ్ టీడీఆర్ డిమాండ్స్. ఇక్కడ ఈ మూసివన్నీ క్రియేట్ చేసి ఈ టీడీఆర్స్ కానీ డిమాండ్ రావాలని అలా చేస్తున్నారు. కానీ ఎంతవరకు అక్కడ ఫ్లోర్ ప్రైస్ పెరిగిపోతుంది, అలా అయినా ఇబ్బంది పడతారు కదా. ప్రజల్ని ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజల ఇంట్రెస్ట్ కోసం పనిచేయండి. మిమ్మల్ని అందుకే కుర్చీ వేసి అక్కడ కూర్చోబెట్టారు. మీరు వాళ్ళ నమ్మకం పోగొట్టకండి. థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది? మరి ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నట్లేనా? అదే అండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలోనే. ఇది సంబట్ 2010 ఆ టైంలో కన్స్ట్రక్షన్ అయింది. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో అన్ని పర్మిషన్స్ ఉన్న దాన్నే మనం కొన్నది. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాంగ్రెసే కదా ఉన్నది, వేరే పార్టీ అంటే సరే వాళ్ళు ఏదో చేసిండ్రు అనుకోవచ్చు, సేమ్ కదా గవర్నమెంట్. ఎందుకు ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి? అండ్ గాంధీ విగ్రహం అంటున్నారు, డెవలప్మెంట్ బ్యూటిఫికేషన్ అంటున్నారు. బ్యూటిఫికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీది ప్రాపర్గా క్లీన్ చేసుకోండి ఫస్ట్, అది కానివ్వండి కదా. అది కాకుండానే ఇక్కడ ఇవన్నీ ఖాళీ చేసి డిమాలిష్ చేసి గాంధీ స్టాచ్యూ ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ చేస్తామని ఎందుకు? ఫస్ట్ ఇది ఎందుకు రావాలి? అండ్ ఆల్రెడీ గాంధీ బాపుఘాట్ ఉంది ఏరియా, 2000 టైంలో కట్టారండి. అది కట్టి 360 days అది క్లోజే ఉంటుంది. ఉత్తి గాంధీ జయంతి అండ్ వర్ధంతి ఆ టైంలో ఓపెన్ చేస్తారు తప్ప ఏ టైంలో అది ప్రాపర్గా ఓపెన్ చేయరు. అది ఫస్ట్ నీట్గా పెట్టుకొని దాన్ని డెవలప్ చేయండి. ఉన్నదాన్ని మంచి చూసుకోకుండా ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ కొత్తగా కడతాను, ఇంకా పెద్దగా కడతాను అంటే ఏం లాభం అండి? అసలు ఆల్రెడీ గవర్నమెంట్ తోటి ఫండ్స్ లేవంటున్నారు.
ఇప్పుడు దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మరి? మూసీ నది ఎక్కడ వరకు అయితే ఉంటుందో హైదరాబాద్ నగరంలో, ఇక్కడ నుంచి మొదలుకుంటే రాజేంద్ర నగర్ నుంచి మొదలుకుంటే అక్కడ ఎల్వి నగర్ వరకు ఎక్కడైతే ఉందో అదంతా తీసేస్తాము అని చెప్పి చెప్తున్నారు కదా. అదే ఇప్పుడు మొత్తం సిటీ మొత్తం డిమాలిష్ చేస్తామంటున్నారు. ఆ లెక్కను చూస్తే సెంటర్ నుంచి వెళ్తుంది, మనకు సిటీ మధ్యలో నుంచి వెళ్తుంది మూసి. సిటీ మొత్తం అట్లానే డిమాలిష్ చేసుకుంటే కొత్త కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తారా? అదే కదా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా గ్రీనరీ అంటున్నారు. గ్రీనరీ ఆల్రెడీ మాకు ఈ సరౌండింగ్స్లో ఉన్నది 3 sides మిలిటరీ ఏరియానే, hundreds of acres ఉంది. అది మొత్తం గ్రీనరీయే. ఇప్పుడు మళ్ళీ దాని సెంటర్లో వచ్చి ఇక్కడేం గ్రీనరీ నాకు అర్థం కాదు. ఇక్కడ ఆల్రెడీ గ్రీనరీ ఉన్న దాంట్లో సెంటర్లో మేము మంచిగా ఇక్కడ మనకు వెదర్ అంతా మంచిగా ఉందనేసి ఇక్కడ అందరూ ప్రిఫర్ చేసేది. ఇప్పుడు బ్యూటిఫికేషన్ది అది చేస్తున్నాం అంటున్నారు. డెవలప్మెంట్ దేనికోసం? ఇప్పుడు ఇది పల్లగొట్టే ఎందుకు చేయాలి? అండ్ మోర్ ఓవర్ ఇల్లు అనేది ఒక మనీ తోటి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? చాలా మందికి అది ఒక కళలది ఉండొచ్చు కదా, అది మనీ తోటి ఎందుకు ఎట్లా వాల్యూ చేయగలుగుతారు మీరు? ఇప్పుడు నేను కూడా వెళ్ళేసి వాట్ ఎవర్ మీ ఇల్లే మంచిగా ఉందండి, నేను మీ దగ్గర గార్డెన్ చేసుకుంటా, పలగొట్టేస్తా అంటే మీకు పైసలు ఇచ్చి పలగొట్టేస్తా అంటే అంతే అంటారా? ఎవరు ఒప్పుకోరు కదా. ఎవరి ఇల్లు వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి. సో అట్లా ఎట్లా ఇస్తారు? हम लोग यहाँ पे बहुत ज़्यादा फैमिलीज़ रहती हैं और उन लोगों को बेघर करना ये सही नहीं रहेगा जस्ट फॉर द सेक ऑफ बिल्डिंग अ गांधी स्टैचू. आई एम श्योर दैट द फ्रीडम फाइटर वुड नॉट बी हैप्पी सीइंग कि यहाँ पे इतने सारे लोगों को घर से निकाल दिया जा रहा है. मैं ये चीज़ हाईलाइट करना चाहती हूँ कि आज से 2-3 साल पहले इसी सरकार ने, जो रूलिंग पार्टी है, उन्हीं के सदस्यों ने यहाँ पे चेयर्स लगवाई थी फॉर द ब्यूटिफिकेशन इटसेल्फ, कि यहाँ पे लोगों को रेस्ट मिले, पीपल हु वॉक अराउंड. आज वही रूलिंग पार्टी, जब हमने उनको इलेक्शन में वोट देकर उनको चेयर पे बिठाया, तो वो अब हमारे घरों की छत तोड़ रहे हैं. दे आर डिमोलिशिंग आवर हाउसेस. सो वी हु इज एट लॉस? इट्स जस्ट अस, द कॉमन मैन इज एट लॉस. कितने लोग हैं यहाँ पे जो लोन लेकर घर बनाते हैं? यहाँ पे मिलिट्री मैन है जो अपनी पेंशन पे लोन लेकर घर बना रहे हैं. यहाँ पे इतने सारे आर्मी मैन हैं जो फील्ड पे पोस्टिंग होते हैं तो अपनी फैमिलीज को यहाँ पे रखते हैं एज एन SF, सो दे आर सेफ बिकॉज दिस एरिया इज सराउंडेड विद आर्मी का यहाँ पे MH है, मेडिकल फैसिलिटीज है, आर्मी स्कूल है, आर्मी का आर्टिलरी सेंटर है. डू यू बिलीव दैट इज इट ओके टू बिल्ड a very tall Gandhi statue and make this a tourist place? Is it not a threat to security? How can you, आपको ब्यूटिफिकेशन करना है तो आप नदी पहले ठीक करिए, आप गंडीपेट जाइए, उसका पानी क्लीन करिए, आप टैनबन जाइए, टैनबन में कितना गंदा पानी, आप उसको क्लीनिंग करवाइए. एंड यू आर जस्ट डिमोलिशिंग दिस फॉर द सेक ऑफ अ स्टैचू. भाई कोई नोबल कॉज होता, जैसे आप हॉस्पिटल बिल्ड कर रहे हैं या फिर आप कोई स्कूल बिल्ड कर रहे हैं, तो हम मानते भी कि इट इज़ फॉर अ गुड सेक. बट आई डोंट फील कि एक स्टैचू के लिए और उसके लिए आप लोग इतने लोगों को कष्ट दे रहे हैं इज़ नॉट गुड.